పెద్దపల్లి జిల్లా తక్కలపల్లి గ్రామంలో గురువారం రోజున ఉదయం ఉపాధి హామీ కూలీలకు గ్రామ ప్రజలకు పెద్దపల్లి పార్లమెంట్ టీఆర్ఎస్ ఎంపీగా కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన పాలకొద్దుపట్ల వైసీపీ ఎర్రం సావన్న గారికి, మా గ్రామ అధ్యక్షులు బండ గారికి, మన కార్యకర్తలకు, మన లీడర్లకు, ప్రజాప్రతినిధులందరికీ ధన్యవాదాలు చేస్తూ, మీకు అందరికీ కూడా మహిళా అందరికీ, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ ఒక 2 నిమిషాలు మాట్లాడతా. మీరు దయచేసి మన గ్రామస్తులు, ఇక్కడ ఉపాధి పనికి వచ్చే వాళ్ళంతా మన గ్రామస్తులే. ఇంట్లో అన్ని కులాలు ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి. ఎవరి ఉద్దేశం ఎట్లుందో మేము తెలుసుకోలేము. ఓటు కాడికి పోయినాకనే మీ ఉద్దేశం కొద్ది మీరు ఓట్లు ఎత్తారు తప్ప, నేను ఈ లీడర్ మనిషిని, నేను ఆ లీడర్ మనిషిని అంటే అత్తారు. ఆ లీడర్లు వస్తారు, ఈ లీడర్ వస్తారు, అందరూ వస్తాం. మారుతాయి, తర్వాత ప్రభుత్వాలు మారుతాయి, లీడర్లు మారుతారు. ప్రజలు మాత్రం తక్కలపల్లి గ్రామస్తులు అట్లే ఉంటాం. ఇందులో ఎవరైనా మాట్లాడినా, ఎవరైతే అటు ఎక్కించినా, ఇటు ఎక్కించినా, ఎవరైనా మాట్లాడుకున్నాడా ఓటేసక్కడ మాత్రం ఎవరైనా చూడం. దయచేసి మీకు ఎట్లా న్యాయం అనిపిస్తుంది? ఈ న్యాయమా అన్యాయమా? మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? మన ఊరికి కూడా కొన్ని పనులు చేసినప్పుడు ఇక్కడ ఎండకు వడదెబ్బ జరుగుతుందని తెలిసి కూడా కుటుంబం కోసం, పిల్లల కోసం, కుటుంబం బాగుండాలని కష్టపడేటువంటి మీరు ఇలా మిమ్మల్ని కలిసేటువంటి గొప్ప అవకాశాన్ని తీసుకొని జరుగుతున్నటువంటి విషయాలను మీకు కొంచెం చెప్దామని ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇంతకుముందు ఎట్లా అంటే ఎన్నో మీటింగ్లు గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మన నాయకత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు అనేక మంది మీటింగ్లు పెట్టారు. వాళ్ళ మీటింగ్ల వల్ల ఎక్కడ కూడా మన వాళ్ళు ఎన్నడూ కూడా గట్లా ప్రశ్నించలేదు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడదాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు ఒకసారి మీకు దృష్టికి తీసుకుపోతాం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలు 77 ఏళ్ల నుంచి నడుస్తూ ఉన్నాయి. 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలన చేసింది, 10 ఏళ్ళు బీజేపీ పాలన చేసింది, యూపీఏ ఎన్డీఏ 15 ఏళ్ళు చేసింది. ఎక్కువలు చేసినా కూడా పేదం మమ్మల్ని జైల్లో పెడతారా, కొట్లాడతారా మాతోని మేము అన్నింటినీ కూడా సిద్ధపడ్డట్టు. ఆ రోజు తెలంగాణ కోసం ఇదే కాంగ్రెస్ పార్టీ మీద కొట్లాడిన వాళ్ళవి. మోసం ఎన్ని రోజులు చేస్తారు? అదే డిమాండ్ చేస్తే అది తప్పుగా పరిగణించడం అనేది సరి అయింది కాదు. రేపటి కాలంలో మాకు ఒక బలం కావాలి. ఇవాళ నేను ఎమ్మెల్యేగా లేను, ఒక ఎంపీ మనకు బలం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉంటే మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా, రేపు పోలీస్ స్టేషన్లో పెట్టినా, మీకోసం కొట్లాడుతున్నప్పుడు ఇబ్బందులైనా కూడా మాకు కొంచెం బలం ఉంటుంది. కాబట్టి ఈసారి మీరందరూ కూడా ఎంపీకి కారు గుర్తుకు ఓటేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం కోసమే ఇక్కడికి రావడం జరిగిందని ఈ సందర్భంగా అక్కలకు, చెల్లెళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఇవాళ ప్రశ్నించకపోతే ఏది చేసేటువంటి పరిస్థితి లేదు, కొట్లాడకపోతే ఏది జరిగేటువంటి పరిస్థితి లేదు. అందుకోసమే కేసీఆర్ గారు బస్సు యాత్ర మొదలు పెడితే ఇలా బస్సు యాత్రకు బంద్ పెడుతున్నారు, అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఏ ఇబ్బందులు పెట్టినా మేమన్నాడు ఈ తెలంగాణ కోసం పదవులు లేని రోజే తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం. మీరు గొప్పగా 5 ఏళ్ళు మాకు అధికారం ఇచ్చిండ్రు. మీకు న్యాయం చేయడం కోసం ఇక్కడ అన్ని బిల్డింగ్లు కట్టాము, రోడ్లు వేసినాము, అన్ని విధాలుగా చేసాం. మేము తక్కలపల్లి నుంచి ఇక్కడికి రోడ్డు మేము 1.5 కోట్ల మేము పెడితే దాన్ని కొబ్బరికాయ కొట్టుకుంటా మా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. మీరు చేసుకునేది చేసుకోండి, మేము అద్దంటలేము. మీకు ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, అభివృద్ధి చేయండి. అసెంబ్లీలో కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు మాట్లాడారు. మీరు అన్ని హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు, 13 అభయహస్తం పేరు కింద అప్లికేషన్లు తీసుకున్నారు. మరి వీటన్నింటినీ కూడా అసెంబ్లీలో తీర్మానం చేయండి, చట్టబద్ధత కల్పించింది, వీటిని తప్పకుండా అమలు చేస్తామని ప్రకటన చేయరని అసెంబ్లీలో మనోళ్ళు మాట్లాడినారు. బీఆర్ఎస్ కు సంబంధించి మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు అంటే 100 రోజులలో ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేస్తామని అన్నారు. అమలు చేస్తామన్నాక మనోళ్ళందరూ కూడా వేచి చూసిరు. 100 రోజులు గడిచిపోయింది, 5 నెలలు గడిచిపోయింది. కేసీఆర్ గారు నల్లగొండలో మీటింగ్ పెట్టి మీరు హామీలు ఇచ్చారు, ఇలా ప్రజలకు ఆశ చూపారు, మీరు మోసం చేస్తున్నారు. ఆశ చూస్తే ఆశపడడం తప్పేం కాదు, ప్రజలది ఆశపడ్డారు, మీకు ఓట్లేసారు. కానీ అలా మీరు మోసం చేస్తున్నది తప్పు, ఈ మోసం విధానం తప్పు అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు? కేసీఆర్ పేగులు తీసి మెడలేసుకుంటాం, కేసీఆర్ ను జైల్లో పెడతాము, కేసీఆర్ కన్ను గుడ్లు పీకేస్తామని మాట్లాడతారు. అంటే
ప్రజల కోసం మాట్లాడు తప్ప మేము అధికారంలో ఉన్నప్పుడు మా గురించి మీరు కూడా మాట్లాడారు. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మేము అడుగుడు తప్ప, మేము అడిగితే కోరుకాండ్ చంద్ర అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇది చేసిండు, అది చేసిండు అని లేనిపోని ముచ్చట్లన్నీ మాట్లాడతారు. ఇప్పటికి కూడా అప్పుడు మాట్లాడారు, ప్రజలు నమ్మిర్రు, మాకు ఓట్లు వేయలేదు. దాన్ని మేము స్వీకరిస్తున్నాం. అయ్యో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఓటమి గెలుపుల కోసం మేము బాధపడేటోళ్ళం కాదు. ఈ 14 ఏళ్ళు ఈ తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళం. 14 ఏళ్ళు కొట్లాడితే 120 కేసులైనా మోసిన వాళ్ళం. 45 రోజులు జైల్లో ఉన్నా కూడా ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలకు న్యాయం అవుతుంది, ఈ తరం ఎట్లాగో ఇబ్బంది పడ్డది, రాబోయే తరం అన్నా బాగుపడుతుందని కొట్లాడినాం. తెలంగాణ కోసం కొట్లాడినాం, తెచ్చినాం. ఇలా అదే విధంగా ప్రజల కోసం నిలబడి మేము మాట్లాడితే అనేక విధాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నటువంటి